అది చాలా హై లెవెల్ అది. అవునండి. అవును. వై బికాజ్ ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ అయితే ఓకే. అవునండి. ఇప్పుడు ఆ ఒక్క పన్ను గురించి చూసుకుంటే ఆ ఒక్క పందానికి సంబంధించిన ఒకే ఒక్క అమౌంట్ అవునండి. కొన్ని వందల ఫ్యామిలీస్ని బతికించవచ్చు యాక్చువల్గా. అవునండి. సో మీరు ఒక కోడిని నమ్ముకొని అవునండి. కోడిని నమ్మి మీరు అంత పెద్ద అమౌంట్ని అవునండి. సో ఆ పన్నులోకి మీరు పెట్టడం జరిగింది. అవునండి. సో అందుకని నేను అడిగాను. అవునండి. సో ఎట్లయితే అది విన్నర్ లాస్ మీరు దాని గురించి ఆల్రెడీ చెప్పేశారు. అవును. సో ఇప్పుడు జనం అందరూ యాక్చువల్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అవునండి. నేను మొన్న లాస్ట్ మీ అప్డేట్ ఒకటి పోస్ట్ చేశాను. అవునండి. చేసిన తర్వాత చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో 2026కి సంబంధించి అవును. రత్తయ్య గారి షెడ్యూల్ ఏంటి? అవునండి. సో రత్తయ్య గారు ఎక్కడెక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు? సో అసలు ఆయన ఎన్ని పందాలు వేయబోతున్నారు? ఏంటి అనేది జనాలు అడిగిన క్వశ్చన్. అందులో నేను కొన్ని పందాలు ఆల్రెడీ చెప్పాను. అవునండి. దానిలో ఇంకా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది తర్వాత జరిగి ఉండొచ్చు. అవునండి. సో మీరు ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో మీ 2026కి సంబంధించి 3 రోజుల షెడ్యూల్ అసలు మీరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు, ఏ రోజు ఎన్నెన్ని కట్టబోతున్నారు అనేది ఒక వివరణ ఏమన్నా ఇవ్వగలరా?